ప్రపంచంలో అత్యంత ఖరీదైన పంట కుంకుమ పువ్వును 90% వరకు ఇరాన్లోనే పండిస్తారు. దాదాపు ప్రతి ఏటా సగటున అక్కడ 430 టన్నుల వరకు పండించి విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. మన దేశంలో 1 కేజీ కుంకుమ పువ్వు 5 లక్షల రూపాయలు. అలాంటి దేశం ఇప్పుడు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది. అది అంతా ఇంత కాదు. డాలర్తో పోలిస్తే ఆ దేశపు కరెన్సీ ఘోరంగా పతనమైంది. ఒక అమెరికా డాలర్ పొందటానికి 10 లక్షల రియాల్స్ చెల్లించాల్సి వస్తుంది. ఇందుకు బాధ్యుని చేస్తూ దేశ ఆర్థిక మంత్రి అబ్డోల్ నజర్ని పార్లమెంట్ తొలగించింది. ఇరాన్ 1970ల చివరిలో వచ్చిన మత విప్లవంతో సంప్రదాయ దేశంగా మారింది. ఇరాన్ అమెరికాకు కంట్లో నలుసు. ఇరాన్ అంటే అమెరికాకు పట్టరాని కోపం. ఇటు ఇరాన్ కూడా అమెరికాను ఆగర్భ శత్రువుగానే చూస్తుంది. చాలా ఏళ్ల నుంచి అమెరికాను ఢీకొడుతుంది కూడా. అయితే ఇరాన్ కరెన్సీ నానాటికి పతనమవుతుంది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చాక ఇరాన్ కరెన్సీ పరిస్థితి మరింత దిగజారింది. కరెన్సీ పతనంపై ఇరాన్లో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గత ఏడాది మే నెలలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ స్థానంలో అధ్యక్షుడిగా మసూద్ పెజిష్కియాన్ ఎన్నికయ్యారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన 6 నెలలకే ఆర్థిక సంక్షోభం తీవ్రమైంది. తన పొరుగు దేశాలన్నిటితోనూ పాకిస్తాన్, ఇరాక్, ఇరాన్ అణ్వస్త్ర కార్యక్రమాల కారణంగా అమెరికా సహా చాలా దేశాలు ఇరాన్పై ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్లుగా పతనావస్థలో ఉంది. 2015లో అమెరికాతో చారిత్రక అణు ఒప్పందం చేసుకునే సమయానికి డాలర్కు ఇరాన్ కరెన్సీ 32,000 రియాల్స్ ఉండేది. కొంతకాలంగా దాని విలువ భారీగా క్షీణిస్తూ వస్తుంది. ఇరాన్ ఆర్థిక సంక్షోభానికి మూల కారణాలు అవినీతి, నిర్వహణ లోపం, లోటు, పెట్టుబడి లేకపోవటం, బలహీనమైన విధానాలతో సబ్సిడీల కారణంగా ఆంక్షలు ఎక్కువయ్యాయి. అయితే ఇరాన్ మిలియన్ల కొద్దీ బ్యారెళ్ల ఇరాన్ చమురును చైనాకు విక్రయించింది. దాని ద్వారా ఇరాన్ సైనిక, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూరుతున్నాయని అమెరికా ఆరోపిస్తుంది. దాంతో కొంత ఆంక్షలతో కట్టడి చేయాలని చూస్తుంది. ఆ ప్రభావంతో ఇరాన్ కరెన్సీ మరింత క్షీణించింది.